అరగంట అయిపోయింది. విశాఖపట్నం సిటీ ఆఫ్ డెస్టినీ. అలాంటి విశాఖపట్నం అనగానే మనకు గుర్తొచ్చేది బీచెస్. భీమిలీ బీచ్ నుంచి ఇక్కడ యారాడ బీచ్ వరకు మనకి ప్రతి చోట పర్యాటకులు ఎక్కువగా వస్తూ ఉంటారు. అయితే మన విశాఖపట్నం కాదు, మన రాష్ట్రమే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా విశాఖపట్నం సందర్శించడానికి, మరీ ముఖ్యంగా ఈ బీచ్ ప్రాంతంలో సేద తీరడానికి చాలా వరకు పర్యాటకులు వస్తూ ఉంటారు. అయితే సముద్ర తీరంలో గత ఈ 5-6 నెలలుగా కేవలం ఈ ఒక్క సంవత్సరంలోనే సుమారు 30 నుంచి 40 మంది వరకు మరణించడం జరిగింది. అయితే కారణాలు ఏదైనప్పటికీ ఈ సముద్ర తీరంలో ఎవరైతే సేద తీరడానికి వస్తున్నారో అలాంటి వారు ఈ సముద్రంలో ఈత కొడుతూ ఆ సముద్రంలో మునిగిపోవడం, అలా మరణించడం, అదేవిధంగా కొంతమంది సూసైడ్ చేసుకోవడానికి వచ్చేవారు కూడా సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. అలాంటి ఈ సముద్రంలో ప్రజలు ఎవరైతే పర్యాటకులు మరీ ముఖ్యంగా తెలిసి తెలియకనో ఈ సముద్ర తీరంలో వచ్చి సముద్ర దాటికి కొట్టుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే జీవీఎంసీ అధికారులు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి పలు రకాల చర్యలు తీసుకుంటున్నారో, అదేవిధంగా లైఫ్ గార్డ్స్ కూడా ఈ సముద్ర తీరాల్లో పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే పర్యాటకులు ఈ ఎండ తీవ్రతను తట్టుకోలేక ఈ సముద్ర ఒడ్డుకు వచ్చి సేద తీరాలనుకుంటారు, అలాంటి వారి కోసం చెట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే విశాఖపట్నం నుంచి భీమిలీ బీచ్ వరకు, అటువైపు యారాడ బీచ్ వరకు అన్ని రకాల సదుపాయాలని కల్పించారు. అయితే అలాంటి సదుపాయాలని ఉపయోగించుకుంటూ పర్యాటకులు ఇక్కడ సేద తీరుతూ ఈ సముద్ర తీరంలో ఆడుకుంటూ పాడుతూ ఉండే వారి కోసం జాగ్రత్తలు జీవీఎంసీ అధికారులు తీసుకుంటున్నప్పటికీ ప్రజలు అసలైన జాగ్రత్తలు తీసుకోకుండా వారి ఆనందం కోసం 5 నిమిషాల సంతోషం కోసం ఈ సముద్రంలో దూకేస్తున్నారు. అయితే తెలిసి తెలియక ఈ సముద్ర దాటికి లోనకు కొట్టుకెళ్ళిపోవడం జరుగుతుంది. లైఫ్ గార్డ్స్ మరి వచ్చి సేవ్ చేస్తారు దగ్గరలో ఉంటే, కానీ లేని చోట్ల కూడా ఈ పర్యాటకులు వెళ్ళడం, అక్కడే సముద్రం ఒడ్లో మరి స్నానాలు చేయడం గట్రా చేస్తున్నారు. అయితే ఇలాంటి తప్పుడే పలు రకాల ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నప్పటికీ ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం హెచ్చరిస్తుంది, జీవీఎంసీ అధికారులు హెచ్చరిస్తున్నారు. సంబంధిత లైఫ్ గార్డ్స్ అవని బీచ్కి సంబంధించి ఎవరైతే ఇక్కడ వర్క్ చేస్తున్నారో, ప్రజల జాగ్రత్తల కోసం పనిచేస్తున్నారో ప్రతి ఒక్కరూ హెచ్చరిస్తున్నారు జాగ్రత్తలు వహించాలని. కావున పర్యాటకులు ఇక్కడికి వచ్చేవారు జాగ్రత్తలు వహిస్తూ మంచిగా ఆనందకరంగా ఈ బీచ్ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఆహ్లాదకరంతో ఉండాలని కోరుతున్నారు. కెమెరామ్యాన్ సతీష్తో తరుణ్, వీబీసీ ఆన్ టీవీ, విశాఖపట్నం. అరగంట అయిపోయింది.